అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని మంత్రి అనిత అధికారులకు ఆదేశించారు. అనకాపల్లి జిల్లాలో 15% క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. ఎన్డీపీఎస్ కేసుల్లో కూడా క్రైమ్ రేట్ తగ్గిందని, గంజాయిపై ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. పోక్సో కేసులు కూడా 11% తగ్గాయన్నారు. శక్తి యాప్, శక్తి టీములు అద్భుతంగా పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలో సీసీ కెమెరాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని మంత్రి అనిత అన్నారు. ఈరోజు అనకాపల్లి డిపిఓ ఆఫీస్కి ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్గా 2 పర్పసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్సెస్ ఏదైతే ఉందో మన కలెక్టరేట్లో కానీ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి మండలంలో దగ్గర నుంచి ఎస్పీ ఆఫీస్, అదేవిధంగా కలెక్టరేట్ ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ గ్రీవెన్సెస్ అనేది సోమవారం జరుగుతూ ఉంటుంది, మనందరికీ తెలుసు. అయితే ఈ గ్రీవెన్సెస్లోని ఎటువంటి గ్రీవెన్స్ వస్తున్నాయి, నేను కూడా ఒకసారి పోలీస్ గ్రీవెన్సెస్లో పాల్గొవాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనకాపల్లి డిపిఓలో. యాక్చువల్గా ఈరోజు గ్రీవెన్సెస్ కూడా చూసుకుంటే మేజర్ గ్రీవెన్సెస్ మ్యాక్సిమం కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించడం కానీ, వాళ్ళని వెంటనే రిజాల్వ్ చేయడం కానీ, గ్రీవెన్సెస్ రిజాల్వేషన్లో కూడా చాలా పక్కాగా పగడ్బందీగా ఒక షీట్ని ఏర్పాటు చేసుకొని యాజ్ ఆన్ దట్ ఒక సిస్టమేటిక్గా వెళ్ళే పరిస్థితి కూడా ఇక్కడ గమనించాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు నేను గ్రీవెన్సెస్లో కూర్చున్నప్పుడు కూడా అరౌండ్ నేను చూసిన గ్రీవెన్సెస్లో ఒక 80% రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూస్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, మిగతా 20% రిమైనింగ్ ఈ హౌస్ హోల్డ్స్ హెరాస్మెంట్స్ కానీ, లేకపోతే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఇలాంటి ఇష్యూస్లో చిన్న చిన్నవి మనకి రావడం జరిగింది.